మేము మొన్న రంగాపురంలో 47వ ట్యూషన్ సెంటర్ స్టార్ట్ చేసినాం. రంగాపురం అక్కడ మంచాల దగ్గర, ఇబ్రహీంపట్నం దగ్గర. మేము వైజాగ్లో 48వ సెంటర్ ఒకటి స్టార్ట్ చేసాము. అంటే నేను కొన్నిటికి వెళతాను, కొన్నిటికి వెళ్ళకపోతే వాళ్ళు స్టార్ట్ చేస్తుంటారు. కృష్ణాపురం అని వైజాగ్ దగ్గర స్టార్ట్ చేశారు. అంటే 48 అయిపోయింది. ఇది 49వ సెంటర్, 49వ ట్యూషన్ సెంటర్. మేము ఇది మలక్పేటలో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. పిల్లలు, మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ దేశం బాగుండాలా, ఈ దేశాన్ని మనమే బాగుపరుచుకోవాలా. పిల్లలందరూ కూడా మంచి పౌరులుగా తీర్చాలి. మంచి పౌరులుగా తీర్చాలంటే మనము మంచి క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ అని, ఏదైనా కూడా మంచి క్యారెక్టర్ ఉంటేనే ఆ దేశం బాగుపడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా మంచి గుణగణాలు ఉండాలి. తర్వాత పోతే సివిక్ సెన్స్ అంటే మనం ఎట్లా ఉండాలి, పరిశుభ్రత ఎలా ఉండాలి, మనము శుభ్రంగా స్నానం చేయాలి. తర్వాత పోతే మన ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి, మన పరిసరాలు రోడ్లు శుభ్రంగా ఉంచుకోవాలి. అట్లాగా అవన్నీ కూడా ఉండాలి. మనం చెత్త ఎక్కడంటే అక్కడ వేయకూడదు, ఉమ్మి ఎక్కడంటే ఇక్కడ వేయకూడదు. ఇవాళ నేను ఒకతను చూశాను, పాన్ పరాగ్ తీసుకొని పాన్ పరాగ్ లోపల వేసుకొని ఆ నోట్లో వేసుకొని రోడ్డు మీద ఊసి 2 వేసాడు మొక్కలు. తర్వాత చాలామంది ఐస్ క్రీమ్ తిని ఐస్ క్రీమ్ కప్పులు రోడ్డు మీద వేస్తారు, పాల ప్యాకెట్లు ఇస్తారు. ఈ దేశం ఎట్లా ఉంటుంది? అందువల్ల మనము ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. మనం ఎట్లా పరిశుభ్రంగా ఉంటామో మన ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి, దేశం పరిశుభ్రంగా ఉండాలి, అదంతా కూడా ఉండాలి. అట్లాగే మనం ఎప్పుడూ కూడా సత్యమే చెప్పాలి. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టరు మనం యొక్క ప్రవర్తించే దాన్ని బట్టి ఉంటుంది. మనం బాగా అబద్ధం చెప్పకుండా సత్యమే మాట్లాడుతుండాలి, తోటి వాళ్ళని మోసం చేయకుండా ఉండాలి. దొంగతనాలు చేయొచ్చా? మోసం చేయొచ్చు ఒకరిని? తర్వాత పోతే ఎప్పుడు కూడా మనం అబద్ధాలు చెప్పచ్చా? అబద్ధాలు చెప్పకూడదు. మహాత్మా గాంధీ గారి జీవితాంతము అబద్ధాలు చెప్పాలి. అది అబద్ధమే సత్యమే మాట్లాడండి. అంటే వాళ్ళందరూ మహాపురుషులు ఎందుకయ్యారంటే, గాంధీ మహాత్ముడు ఎందుకంటే ఆయన యొక్క మంచి లక్షణాల వలన, ఆయన యొక్క ప్రవర్తన వల్లనే మంచోడయ్యాడు. తర్వాత దేశం కోసం ఎంతో త్యాగం చేసిన మహానుభావులు వాళ్ళంతా కూడా, వాళ్ళ చరిత్ర మనం చేయాలి. తర్వాత కూడా మనము ఈర్ష, క్రోధం, మనము కామ క్రోధ మద మాత్సర్యాలు ఉండకూడదు అంటారు. కామం ఏంటి? ప్రతి దానికి మనకు కావాలి, ఇది కొనాలి, ఇది ఒక ఆయన కారు ఉంటుంది, నాకు కూడా కారు ఉండాలి అనుకుంటారు. ఒక ఆయనకి పెద్ద బంగ్లా ఉంటుంది, మనం కూడా కావాలనుకుంటాము. అటువంటి కోరికలు అనేది ఉండకూడదు. కోరికలు మనము కష్టపడి పనిచేయాలి. మనకు దేవుడు ఏమిస్తే అది తీసుకోవాలి, బాగా చదువుకోవాలి, బాగా పైకి రావాలి. మనం ఏంటి లక్ష్యం పెట్టుకోవాలా? నేను కలెక్టర్ని కావాలా, పోలీస్ ఆఫీసర్ కావాలి, లాయర్ కావాలి, లేకపోతే చార్టర్డ్ అకౌంటెంట్ కావాలి. ఇట్లా పెట్టుకొని అది సాధించడానికి మనం కష్టపడాలి. కష్టపడ్డ తర్వాత 4 రూపాయలు సంపాదించుకోవాలి. ఆ సంపాదించిన దాంట్లో కొద్ది గొప్ప సేవ చేయాలి. మదర్ తెరీసా మహాతల్లి తెలుసుగా, ఆమె ఎంతో మహాతల్లి వచ్చి ఈ ప్రపంచాన్ని, ఈ దేశానికి ఎంతో సేవ చేశారు. ఈరోజు నోబెల్ ప్రబంధం వచ్చింది, భారత రత్న వచ్చింది. ఎందుకు వచ్చినాయి? ఆమె చేసిన సేవ అది. అందువల్ల మనం కూడా కొద్దిగా గొప్ప సేవ చేయాలి. మనిషి చదువుకోవాలి, సంస్కారం రావాలి, మంచి తెలివితేటలు రావాలి, మంచి ఉద్యోగం రావాలి, మంచి ఇండస్ట్రీ పరిశ్రమ పెట్టాలి, లేకుంటే లాయర్ ప్రాక్టీస్ పెట్టాలి, ఏది డాక్టర్ ప్రాక్టీస్ పెట్టాలి. ఏది పెట్టినా కూడా మనము 4 రూపాయలు సంపాదించి దాంట్లో కొద్దిగా గొప్ప సమాజానికి సేవ చేయాలి. అప్పుడే మనకి కీర్తి ప్రశస్తి వస్తాయి. తర్వాత ఎప్పుడు కూడా మనకి ఈర్ష్య ద్వేషం ఉండకూడదు. ఈర్ష్య ద్వేషము అసూయ ఉండకూడదు. అసూయ ఏంటి? ఒకడు ఫలాని వాడు బ్రహ్మాండంగా బూట్ వేసిండు, వాడికి స్కూటర్ ఉంది, వాడికి కారు ఉంది అని ఎప్పుడు అనుకోకూడదు. మనము కష్టపడి సంపాదించింది చాలు అని అనుకోవాలి. తర్వాత కూడా ఎప్పుడు వాడెవడు సూట్ వేసినాడు, వీడేసినాడు, లేకపోతే నేను కూడా అట్లాగే కావాలి, వాడు బాగా దెబ్బతినిపోవాలా, వాడు నాశనం అయిపోవాలా, మనం బాగుండాలనే కోరికలు ఎప్పుడు ఉండకూడదు. ఒకరి మీద మనము ఈర్ష్య అసూయలు ఉండకూడదు. మనము వేరే వాళ్ళ గురించి ఉండకూడదు. వేరే వాడు ఎలా డెవలప్ అయ్యాడో మనము దాన్ని ఆదర్శంగా చూసుకొని మనం కూడా పైకి రావాలి. అంతేగాని వాళ్ళ గురించి చెడు ఆలోచించకూడదు, వాళ్ళు నాశనం కావాలని కోరుకోకూడదు. మనం కూడా కష్టపడి పైకి రావాలా. అది మీకు ఒక మాట చెప్తాను. ఇక్కడ
ఎవరికైనా కథ వచ్చారా? కొంచెం స్టోరీ చెప్తారా ఎవరైనా? చెప్తారా ఎవరైనా తెలుగులో స్టోరీ? తెలుగులో, ఇంగ్లీష్లో, మలయాళీ, తమిళ్లో కొట్టి చెప్తావా తెలుగు స్టోరీ? ఎవరు చెప్తారు? చెప్తావా అని? ఆయనకు వచ్చు కానీ సిగ్గుపడుతున్నావు కదా, సిగ్గుపడకుండా చెప్పాలి. చెప్పు అని చెప్పు రాదు హిందీ స్టోరీ. హిందీ స్టోరీ చెప్పు. లే ఎవరికోసం చెప్పు. అమ్మాయి దాంట్లో స్టార్ట్ చేయడం వచ్చా మీకు? నిఖిత అదంతా చూడు తెచ్చాను ఇప్పుడే. 15 రోజులకు ఒకసారి సార్ వస్తాడు ఇక్కడికి, మీరు ట్యూషన్ సెంటర్కి. మీరు ఏం నేర్పుతున్నారు, ఎట్లా నేర్పుతున్నారు అనేది చెక్ చేయడానికి. ఆయన పేరు మహేష్, నా పేరు సోమయ్య, ఈయన పేరు మస్తాన్. నేను వీళ్ళ అన్నింటి కోఆర్డినేట్ చేయడానికి నేను అక్కడ ఉంటాను, కానీ ఫీల్డ్లో తిరిగేది మాత్రం ఆ సారే. ఈ సార్ ఇద్దరు వస్తారు, దృష్టిలో పెట్టుకోండి. కానీ మంచి పౌరులుగా దాచుకోండి, బాగా చదవండి, మంచి మార్కులు తెచ్చుకోండి, స్కూల్లో అందరికంటే టాప్ పొజిషన్లో మీరు ఉండాలని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఇంతవరకు చాలు. నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు మీరు అందరు కథ చెప్పాలి, మీరందరూ డ్యాన్స్ ఆడాలి, మీరందరూ డ్రాయింగ్ చేయాలి, మీరందరూ పర్యావరణం గురించి మాట్లాడాలి, అన్నీ చేయాలి. మీరు అవసరమైతే మనందరం కలిసి, మీకు వర్షం పడుతుంది కదా, మీ టీచర్ అందరు కలిసి ఒక మొక్కలు తీసుకొచ్చి మొక్కలు పెంచే ప్రయత్నం ఒకరోజు చేయండి. బస్తీలో ఒక ర్యాలీ పెట్టండి, మీరందరూ కలిసి పచ్చదనం, పరిశుభ్రత, మన ఆరోగ్యానికి మంచిదని ఒక నినాదం ఇవ్వండి. ఇట్లాంటివి మనం చేయాలి. ఇది మన సమాజాన్ని మంచి వైపు తీసుకెళ్లడం కోసం మనం చేయాల్సిన కార్యక్రమాలు. ఇవన్నీ మీరు చేస్తారని చెప్పి ఆశిస్తూ 1 నిమిషం మహేష్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. ఓకే స్టూడెంట్స్, మొన్న మీ అల్లు అర్జున్ ఏ సినిమా తీసిండు? తగ్గేదేలే, పుష్ప తీసిండు కదా. ఈ పుష్ప సినిమాలో నీతి ఏంటి చెప్పండి. ఎవరు చూసారు చెప్పండి ఆ సినిమా? ఆ సినిమా ఎవరు అల్లు అర్జున్ ఫేవరెట్? నువ్వే కదా, చెప్పు. ఎవరు వాడు చేసిన ఏం పని? వాడు చేసింది ఏం పని? ఆయన చేసింది ఏంది? స్మగ్లింగ్ చేసిండు కదా. మరి సినిమాలో మనకి ఏం చెప్పాలా? స్మగ్లింగ్ చేసినోడే గొప్పోడని కదా సినిమాలు చూపెట్టింది. కోట్ల రూపాయలు సంపాదించుండని కదా. మరి దేశం కోసం కొట్లాడిన గాంధీ గొప్పోడా, నెహ్రూ గొప్పోడా, అల్లూరు సీతారామరాజు గొప్పోడా, అల్లు అర్జున్ గొప్పోడా చెప్పండి ఇప్పుడు కదా. అంటే దేశం కోసము వాళ్ళు సేవ చేసిన వాళ్ళు, వీడేమో వాళ్ళకి డబ్బుల కోసము జనాన్ని, ప్రజల్ని, మన ఏది వాళ్ళ అభిమానుల్ని మీరు దొంగతనం చేయండిరా, స్మగ్లింగ్ చేయండిరా, దాని ద్వారా బాగా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్తుండే. ఇది వాస్తవా? సినిమాలు అదే ఉంది కదా. స్మగ్లింగ్ చేసి మస్తు పెద్ద లీడర్ కోట్ల రూపాయలు సంపాదించు. రెండోది కూర్చోండి. రెండోది దాంట్లో ఇంకోటి ఏం చెప్పిండు అమ్మా? ఇంకోటి ఏం చెప్పిండు దాంట్లో? పోలీస్ ఆఫీసర్ దేనికోసం పనిచేస్తుండు? చట్టం కోసం పనిచేస్తుండు. ఆ చట్టాన్ని గౌరవించేది పోలీసుడు. కానీ దాంట్లో ఏం చేసిండు? చట్టాన్ని గౌరవించే పోలీస్ ఆఫీసర్లను కూడా కథం చేసిండు, కొనేసిండు. అంటే అవినీతి అనే మార్గాన్ని చూపెట్టాడు. అంటే మన సినిమాలు కూడా మనకి మంచి నేర్పట్లే, సమాజంలో ఎట్లా ఉండాలో నేర్పట్లే. మోసం చేసేటట్టు మోసం చేయండి, ప్రజల్ని మోసం చేయండి, జనాన్ని మోసం చేయండి, సమాజాన్ని మోసం చేయండి అని చెప్తున్నారు. కాబట్టి ఇది మనం నేర్చుకోవాలి. మన ఈ ట్యూషన్ యొక్క ప్రధాన ఉద్దేశం అది. సుందరయ్య విజ్ఞాన కేంద్రం, విశ్వ మానవ సంక్షేమ సంఘం, ఈ 2 ఆర్గనైజేషన్ల పేరుతోటి ఇక్కడ మీ బస్తీలో ఈ ట్యూషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ ట్యూషన్ సెంటర్కి మిమ్మల్ని అందరి, ఈ బస్తీలో ఉండే పేద పిల్లలందరికీ ఉచితంగా ట్యూషన్ చెప్పించాలనేది మా కోరిక. అందుకోసమే ఈ ట్యూషన్ సెంటర్ ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఈ దీంట్లో ఏంటంటే మేము ఇక్కడ ట్యూషన్ పెట్టే ఉద్దేశం, మీరు గతంలో స్కూల్లో చదివే దానికంటే ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఈ ట్యూషన్లో మీకు అర్థం కాని ప్రతి విషయాన్ని అర్థం చేయించుకోవడం కోసం ట్యూషన్ సెంటర్. మీరు ఫస్ట్ ఏ అంశానికైనా ఇది ఎట్లా, ఇది ఎందుకు అని క్వశ్చన్ ఫస్ట్ నేర్చుకోవాలి. ఉదాహరణకి మనం అందరం ఏం చేస్తాం స్కూళ్ళలో ఇప్పుడు వరకు బట్టి పడుతుంటాం. ఏది ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ బట్టి రాసుకుంటూ వస్తున్నాం. బట్టి పట్టడం కాదు. ఒక క్వశ్చన్ ఉంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ బుక్లోనే ఉంటుంది కదా. ఆ బుక్లో ఉన్న దాన్ని మన మైండ్లో ఎక్కించుకొని దాంట్లో మనంగా ఓన్గా రాసేటట్టు మనం దాన్ని ఫ్రేమ్ వర్క్ చేసుకోవాలి.
అట్లా ట్యూషన్ సెంటర్ యొక్క ప్రధాన ఉద్దేశం ఆ కాన్సెప్ట్ తోటి మనం ఇక్కడ ట్యూషన్ పెడుతున్నాము. కాబట్టి మీరు అన్ని విషయాల్ని మీ టీచర్లు, ఇప్పుడు 2 టీచర్లు ఉంటున్నారు, అక్కచెల్లెళ్ళు 2, అమ్మ కూడా చెప్తుంది, మీకు ఏ క్వశ్చన్ వచ్చినా ఏ సమస్య వచ్చినా దానికి ఆన్సర్ మీరు అడిగి తెలుసుకొని పోవాలా. అడగకుండా క్వశ్చన్ ఆన్సర్ రాకుండా నాకు అడుగుతా టీచర్ ఏమంటుందో లేకపోతే మేడం గారు ఏమంటుందో అన్నేమంటుందో ఈ ఫీలింగ్స్ వద్దు. ఇక్కడ మీరు వస్తున్నారంటే పర్ఫెక్ట్ గా విద్యార్థులు కావాలి. మీరు గతంలో ఉండే మార్కుల కంటే ఈరోజు స్కూళ్ళలో వచ్చే మార్కులు ఎక్కువగా ఉండాలి. గతంలో 25 మార్కులు వచ్చినాయి అనుకో 50కి, ఇప్పుడు 30, 40, 50 అట్లా పెరుగుతూ పోవాలి తప్ప తరుగుతూ ఉండొద్దు. ఇది ట్యూషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. మీరు వచ్చిన తర్వాత సాయంత్రం 6:30కి వస్తారు. మీరు అంటే మీది ఇక్కడ ఎక్కువ టైం 6:30కి వచ్చి హాఫ్ అన్ అవర్ హోంవర్క్, స్కూల్ హోంవర్క్ చేసుకుంటారు. ఆ తర్వాత మీకు అర్థం కాని విషయాలన్నింటినీ కూడా టీచర్లను అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంటుంది. అట్లా వారికి మేము కూడా ట్రైనింగ్ ఇస్తాం. అట్లా సోమవారం నుంచి శుక్రవారం వరకు క్లాసులు జరుగుతాయి. శని ఆదివారాలు మాత్రం మీరు ఇక మంచి బుర్రలు పెంచుకోవడం, సమాజం గురించి తెలుసుకోవడం, ఈ దేశం ఎడిపోతుంది అనే అంశాలు తెలుసుకోవడం, అనేక విషయాలు ఇక్కడ తెలుసుకోవాలి శని ఆదివారాలు. ఉదాహరణకి మీకు చిట్టి చిలకమ్మ కథలు నేర్చుకోవాలి, డ్రాయింగ్ నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి, డాన్స్ నేర్చుకోవాలి, లేకపోతే గేమ్స్ నేర్చుకోవాలి, చెస్ నేర్చుకోవాలి. మీరు ఆ శని ఆదివారాలు మాత్రం మన మైండ్ని ఫ్రెష్ అప్ చేసుకునేటట్టు, మన మైండ్ మీద అనేక అంశాలు ప్రభావితం కాకుండా ఎంజాయ్ చేయాల్సిన పద్ధతిలో శని ఆదివారాలు మనం ఈ ట్యూషన్ సెంటర్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ టీచర్లకి మేము అక్కడ ప్రతి నెల ఒక మీటింగ్ పెడతాం. వాళ్ళకి ఏంటంటే ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, పిల్లల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, వాళ్ళకు కూడా కొన్ని విషయాలు మేము కూడా అక్కడ ట్రైన్ చేస్తాం. ఆ ట్రైన్ చేసిన దాని ఆధారంగా వీళ్ళు వచ్చి మీకు చెప్పడం జరుగుతుంది. అందుకే మీరు పిల్లలుగా ఈ ట్యూషన్లో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం అనేది మా లక్ష్యంగా, మంచి పౌరులుగా తీర్చిదిద్దడం అనేది మా లక్ష్యంగా. మీరు అనుకున్న గోల్ సాధించడం కోసం చదువులో అట్లాంటి మార్కులు రావాలని చెప్పి మేము తెలంగాణ బాలోత్సవం కానీ, సుందరయ్య విజ్ఞాన కేంద్రం కానీ, విశ్వమానవ సంక్షేమ సంఘం కానీ మేమందరం కూడా ఇట్లాంటి అంశాల మీద మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి మీరు మంచి విద్యార్థులుగా తయారు కావడం కోసం మేము ప్లాన్ చేస్తాం. మీరు బాగా చదువుకొని మంచి విషయాలు నేర్చుకోవాలని చెప్తూ విశ్వమానవ సంక్షేమ సంఘం ఉంది కదా, ఈ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు వీరు మన ఈ ట్యూషన్లో మనతో పాటు పనిచేసి మీరు ట్యూషన్ పెట్టండి మీకు సహకరిస్తానని చెప్పి మనతో పాటు సహకరించడానికి సార్ వచ్చారు. వారు కూడా వాళ్ళ సంఘం యొక్క లక్ష్యాలు ఏంటి, మీరు ఎట్లా ఉండాలి, ఇప్పుడు విద్యార్థులు అనుకో అబద్ధాలు ఆడతామా మనం ఎవరైనా, ఇట్లాంటి అనేక విషయాలు ఇప్పుడు సార్ చెప్తాడు. అట్లా మీరు ఎట్లా ఉండాలి, ఏ పద్ధతిలో ఉండాలి అనేది సార్ చెప్తాడు. వీరి పేరు మస్తాన్ రావు గారు. వీరు ఇప్పుడు మన ఉద్దేశించి మాట్లాడతారు. గాంధీ గారు చెన్నై నుంచి రామేశ్వరం ట్రైన్లో వెళ్తున్నారట. మీరు వింటున్నారా? చెన్నై నుంచి రామేశ్వరం ట్రైన్లో వెళ్తున్నారట. వెళుతూ ఉంటే అందరు పేదోళ్ళు ఒంటి మీద సరిగా బట్టలు కూడా లేవట. బాగా అపరిశుభ్రంగా ఉండటము, సరిగా బట్టలు లేకపోవటము, పాపం చాలా పేదరికంగా ఉంటే ఆయన అడిగాడట గాంధీ గారు ఏమని, ఏంటి మంచి బట్టలు కూడా, ఆయన అప్పుడు ప్యాంటు షర్ట్ అన్ని వేసుకున్నాడు. ఏంటి మీరు మంచి బట్టలు వేసుకోవాలని అంటే, సార్ మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి సార్ నేను వేసుకోవటానికి అంటే ఆయనకి చాలా బాధేసింది. ఈ భారతదేశంలో మన ఇండియాలో ఎంతమంది పేదలు ఉన్నారు, వాళ్ళకి సరైన బట్టలు లేవని చెప్పి బాధపడి ఆ రోజు నుంచి ఆయన ప్యాంటు షర్టు వేసుకోవటం మానేశారు. ఒట్టి ఖాదీ దుస్తులే వేసుకొని ఎక్కడికి పోయినా ఉంటాడు. ఇది తెలుసా గాంధీ గారు ప్యాంట్ ఉందా, షర్ట్ ఉందా? లేదు. ఇదే జీవితాంతం ఆయన చనిపోయేంత వరకు ఇలాగే ఖాదీ ఖద్దరు పంచాది కట్టుకొని, అంటే నా దేశ ప్రజలు వాళ్ళకు సరిగా బట్టలు లేవు కాబట్టి నేను మాత్రం ఎందుకు వేసుకోవాలి, అంతకుముందు సూట్ అయ్యి వేసుకునేవాడు. అందువల్ల కాలం ఎట్టుందని మహానుభావులు వాళ్ళంతా కూడా. తర్వాత పోతే మీకు చూపిస్తాను. ఈయన ఎవరో తెలుసా మీకు? ప్రకాశం పంతులు గారు. స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి. బ్రిటిష్ వాళ్ళు తుపాకు తీసి కాలుస్తానంటే గుండె షర్టు తీసి కాల్చండి నన్ను కాల్చండి అని చెప్పి
తుపాకీకి ఎదురుపోయినటువంటి వ్యక్తి ఈయన. తను లాయర్గా ప్రాక్టీస్ చేసి డబ్బులంతా పోగొట్టుకొని తినటానికి తిండి లేకుండా ఆ డబ్బులంతా కూడా స్వతంత్రం కోసమే పోరాడిన మహానుభావుడు ఈయన. ఈయన ఎవరు తెలుసా? ఎవరన్నా తెలుసా? పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఇక్కడ పేరుంది బ్యానర్ మీద. ఈ పేరు ఆయనదే, సుందరయ్య జ్ఞానం. ఆయన పేరు అసలు పేరు సుందర్రామిరెడ్డి. నాకు కులము మతము వద్దని చెప్పి ఆయన చివరిలో రెడ్డి అని తీసేశాడు. ఆయన వేరే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మహారాష్ట్ర, ఈయన ఆంధ్ర, అతను మహారాష్ట్ర ఆమెను పెళ్లి చేసుకున్నాడు. నాకు కులము లేదు మతం లేదని చెప్పి మహానుభావుడు. తనకు వచ్చిన ఆస్తిని అంతా కూడా పేద ప్రజలకు చేశాడు. అటువంటి మహానుభావుడు ఈయన త్యాగం చేసిన పుచ్చలపల్లి సుందరయ్య. ఈయన ఎవరు తెలుసా మీకు? లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసిండు. ప్రధానమంత్రి అంటే తెలుసా మీకు? మోడీ తెలుసా మీకు? మోడీ ఏంది? మోడీ ఏమంటారు ఇప్పుడు? ఈయన అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గా చేసిన ఆయన చిన్నప్పుడు వాళ్ళ ఊర్లో స్కూల్ లేదు. స్కూల్ లేకపోతే గంగానదిని దాటి ప్రతిరోజు దాటి వేరే ఊరికి వెళ్ళి గంగానదికి అటువైపుకి వెళ్ళి ఆ స్కూల్లో చదువుకొని మళ్ళా ఊరు వచ్చేవాడు. అర్థమైందా మీకు? అటువంటి మహానుభావుడు ఈయన. రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైలు యాక్సిడెంట్ జరిగి చాలా మంది చచ్చిపోతే, నేను మంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళందరూ రైలు యాక్సిడెంట్ జరిగి చాలా మంది చచ్చిపోయారని చెప్పి ఆ మంత్రి పదవికి రాజీనామా చేశాడు. నాకు వద్దు మంత్రి పదవిని. తర్వాత ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు తెలియకుండా ఆయన భార్యకి వేరే వాళ్ళు ఒక స్థలం ఇస్తే ఆయనకు తెలిసి ఆమెను తిట్టి కోప్పడి ఆ స్థలం వాళ్ళకి ఇచ్చేశాడు. అంటే ఆనాడు మహానుభావులు చాలా మంది తమ దేశం కోసమే పాటుపడ్డవాడు అన్నమాట. మన దేశము చాలా పరిశుభ్రంగా ఉండాలి. మీకు ఇతర దేశాలు చూపిస్తాను, చూడండి మన దేశం ఎలా ఉందో ఒకసారి చూసిందా? ఎట్లా ఉంది మన దేశం? ఎక్కడ పట్టిన చెత్త ఉంది, ఉందా లేదా? ఎక్కడ పట్టిన మురికి వాడలు, చెత్త, గలీజ్ ఉంది. ఈ దేశం ఎప్పుడు బాగుపడాలా? ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలా? మరి అమెరికా, జపాన్ లాంటివి ఉంటాయి అట్లా? అక్కడ సరస్సులు ఉంటాయి. ఎంత అసలు ఒక్క చిన్న కాగితం ముక్కు కూడా లేక్స్ లో కనిపించవు. లేక్స్ లో, సరస్సుల్లో ఒక్క చిన్న కాగితం ముక్కు కూడా. అంటే మన దేశాన్ని మనం కించపరుచుకోకూడదు, కానీ మనం ఈ దేశాన్ని బాగుపరుచుకోవాలి. బాగుపరుచుకోవాలంటే చాలా కష్టమైన పని. ఎంతో మనం అందరం కష్టపడితే కానీ బాగుపడదు. మనం పరిశుభ్రంగా ఉండాలని ఏం చేయాలా? మన చెత్తని డస్ట్బిన్లోనే, చెత్త బుట్టలోనే వేయాలా, ఎక్కడంటే అక్కడ వేయకూడదు. మీకు ఇప్పుడు ఇవన్నీ చూపిస్తా చూడు. చూడు, ఫారిన్లో సరస్సులు ఎట్లుంటాయి తెలుసా? ఎంత పరిశుభ్రంగా ఉంటాయి తెలుసా? అంత. లాస్ వెగాస్, అమెరికా. ఎట్లా ఉంది అమెరికా? అమెరికా ఎట్లుంది? రోడ్లు కానీ సరస్సులు కానీ ఎలా ఉన్నాయి? అంటే మన దేశం కూడా అట్లా రావాలి. చూసిండ్రా అమెరికా ఎట్లుందో? మనకెట్టుంది? మన వీధులు, మన అన్నీ కూడా మట్టి కొట్టుకొని బురద, చెత్త, చెదారం అన్నీ ఉన్నాయి. మన దేశం ఎప్పుడు బాగుపడాలనేది మీరు ఆలోచించుకోవాలి. అందువల్ల మనం అందరం కష్టపడితే ఈ దేశం బాగుపడదు. ఈరోజు డౌన్లోడ్ చేసి మీకు చూపించాలని తీసుకొచ్చాను నేను.
తీసేయండి కొంచెం. చేయండి ప్రయత్నం. తీసే ఇంకా ఒక చూపించేసి 2-3 చూపించి నేను ఆపేస్తాయి. కూర్చోండి అన్న. కూర్చోండి. కూర్చో. కొట్టుకోండి కొట్టుకోండి. మీకు ఇదమ్మా, ఇది చూశారు కదా, ఫారిన్లో అమెరికా ఎట్లా ఉంది, మన దేశం ఎట్లా ఉంది, ఎంత అపరిశుభ్రంగా ఉంది, ఎంత మురికి వాడులు ఉన్నాయి, ఎంత అన్నీ కూడా మీరు తెలుసుకొని ఇది మహానుభావుల చరిత్ర. ముచ్చలపూడి సుందరయ్య గారు, ఈవెన్ భగత్ సింగ్ చూపిస్తా మీకు. భగత్ సింగ్ తెలుసా మీకు? ఆయన ఎప్పుడైనా చూసినా భగత్ సింగ్ ఫోటో? ఈయనెవరో తెలుసా? ఈయనెవరు? పొట్టి శ్రీరాములు ఈయన పేరు. పంపిండి కదా. పొట్టి శ్రీరాములు మనకు ఆంధ్ర అంతకుముందు తమిళనాడులో ఉండేది. నీకు పంపించండి. మన అందరినీ కూడా బాగా ఢిల్లీకి పోతే మద్రాసీలు అనేవాళ్ళు, తెలుగు వాళ్ళు అనరు మనల్ని. అందుకని ఆయన ఏమన్నా అంటే మనకు తెలుగు వాళ్ళకి ఒక సపరేట్ వద్దు వద్దు. ఇట్లా ఏనండి అయిపోద్ది ఒక 5 నిమిషాలు పాప, ఒక 5 నిమిషాలు. తెలుగు వాళ్ళకి మనకు సపరేట్ రాష్ట్రం కావాలని చెప్పి ఢిల్లీ వాళ్ళతో పోరాడి 58 రోజులు, ఎన్ని రోజులు అన్నం తినకుండా, అసలు ఏమీ తినకుండా చచ్చిపోయాడు పాప. 58 రోజులు తినకుండా ఉంటే ఎవరైనా బతుకుతారా? చచ్చిపోయాడు. దేనికోసం అంటే మన కోసం, మన తెలుగు రాష్ట్రం అంతా ఒకటిగా ఉండాలని త్యాగం చేశారన్న. త్యాగం చేశాడు. అటువంటి పొట్టి శ్రీరాముడు అంటే మనం అందరూ కూడా అటువంటి మహానుభావుల యొక్క జీవితాలు ఆదర్శంగా తీసుకోవాలి. ఈయనెవరో తెలుసా? అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు ఎవరు? చెప్పు. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వాళ్ళకి ఎదురొడ్డి ఎంతో మంది గిరిజనుల్ని బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధానికి తయారు చేసి వాళ్ళ కోసం ప్రాణాలు ఇప్పించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు. ఎప్పుడైనా చూసిందా ఆయన్ని ఫోటోలో? అది మహానుభావుడు. ఇందులోనే ఈయన ఎవరు చెప్పండి? కూర్చొని ఆ రూమ్లోకి వెళ్తాం. ఎవరైనా చెప్తారైనా? భగత్ సింగ్. భగత్ సింగ్ ఆయన ఫోటోలు. రియల్ ఫోటో ఆయన. 21 సంవత్సరాల్లో చిన్న వయసులో ఉరికమ్మ ఎక్కాడు ఆయన. ఉరింటే బ్రిటిష్ వాళ్ళు ఆయన ఏలాడు తీసి చంపేశారు. దేశం సోషల్ చేస్తే దేశం దేశ స్వాతంత్ర పోరాటంలో ఆయన ప్రధానంగా వచ్చి బ్రిటిష్ మన పార్లమెంట్ నాటిఫై చేస్తే మీరు మా దేశానికి స్వాతంత్రం ఇవ్వండి, మా దేశం నుంచి మీరు వెళ్ళిపోండి, మేము పరిపాలించుకుంటాం, మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదని చెప్పి వాళ్ళని ఇక్కడ పంపించడం కోసం అలాంటి చర్య చేశారు. రే పిల్లలు వెనక చూడరా, ఇటు చూడండిరా, చూడు. అటువంటి భగత్ సింగ్ మీరందరూ కూడా వీళ్ళ చరిత్ర చదవాలనే కోరిక. ఇవన్నీ కూడా మహానుభావులు. అట్లాగే అందువల్ల మీరందరూ కూడా వీళ్ళ యొక్క చరిత్ర చదివి మంచి క్యారెక్టర్ డెవలప్ చేసుకొని బాగా చదువుకొని, ఉన్న చదువు ఒకటే సరిపోదు, మనిషికి సంస్కారం ఉండాలి. ఈరోజు రోడ్డు మీద మోటార్ సైకిల్ నడుపుతారు, ఇష్టం వచ్చినట్టు సౌండ్ చేసుకుంటూ నడుపుతారు, స్పీడ్గా పోతారు, హెల్మెట్ పెట్టుకోరు, బండి మీద 3-4 ఎక్కుతారు, యాక్సిడెంట్ అయిపోయి కాళ్ళు చేతులు విరిగి హాస్పిటల్ చేరి ఎంతోమంది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఎంతోమంది గంజాయి, సారాయి వీటికి అలవాటు పడి నాశనం అయిపోతున్నారు. జీవితాన్ని పిల్లలు నాశనం చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా
చెడు బుద్ధులు. ఈ చెడు బుద్ధులు లేకుండా మీరు చాలా గొప్పవాళ్ళుగా ఉండాలి, మంచివాళ్ళుగా ఉండాలి. మీరు ఒకటే చేతనైన మానవత్వం ఉండాలి. మనం క్రమశిక్షణతో ఉండాలా. సమయపాలన 6 5:55కే సమయపాలనకు రావాలి. ఇవన్నీ కూడా మంచి లక్షణాలు. ఇటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళే ప్రపంచంలో అభివృద్ధి చెందారు. పెద్ద పెద్ద కంపెనీలు స్టార్ట్ చేశారు, పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు అయ్యారు. మనకి ఎప్పుడైతే క్యారెక్టర్ ఉంటే, నేను ఇట్లా చెప్తూ ఉంటే మీరు అట్లా మాట్లాడితే ఇంకేముందిరా మీకు? డిసిప్లైన్ ఉందా? ఈ డిసిప్లైనే కావాలా. వెనక వాళ్ళు డిసిప్లైన్ లేకపోతే ఎందుకు మీరు ఎట్లా పైకి వస్తారో నాయన? క్రమశిక్షణ ఉండాలి, చెప్పే మాట వినాలి, మీరు పైకి రావాలి. అట్లా లేకుండా చిల్లర మల్లరిగా ఉంటే మీరు పైకి రాదు. పెద్దవాడు కావాలంటే ఇవన్నీ కూడా మీరు ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, బాగా చదువుకొని పైకి రావాలని నేను ఆశిస్తూ, మీరు అప్పుడప్పుడు నేను వీడియో కాల్లో మీతో మాట్లాడుతుంటాను, సార్ కూడా మాట్లాడుతుంటాను. ఓకే, థ్యాంక్ యూ పిల్లలు. ఇప్పుడు చెప్పారు, మీరు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లలకు ఫ్రీగా ట్యూషన్ చెప్పాలనుకొని గవర్నమెంట్ ఒక దాంట్లో లేరు, చాలా ప్రైవేట్ వాళ్ళు కూడా ఉన్నారు. ప్రైవేట్ వాళ్ళు కొంతమంది అందరు ఉంటారు, గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ఈ కొంతమంది ఉంటారు, ఒక 9th 10 వరకు 15 ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే 10th క్లాస్ వాళ్ళని కూడా జాయిన్ చేసుకోవచ్చు అని సార్ చెప్పారు. అది ఓకే. అయితే వారానికి ఒక రోజు 2 రోజుల్లో 2 సార్లు నేను ఎప్పుడో నా ఇష్టంగా నేను వస్తాను, మీకు చెప్పి రాను. ఎప్పుడు వచ్చినా కూడా మీరు అలర్ట్ ఉన్నారా లేదా, మీ అటెండెన్స్ కరెక్ట్ ఉందా లేదా, వీళ్ళ స్టూడెంట్లని అడిగి నేను తెలుసుకుంటాను ఫస్ట్. రెండవది, ప్రతి శనివారం వచ్చి కూడా మీకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చెప్తామని సార్ చెప్పారు. ఖచ్చితంగా శనివారం వచ్చినప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు అంటే మ్యాజిక్ చేయడం అంటే ఏంటి, లేకుంటే ఒక మంచి ఇష్టమైనటువంటి సంగీతం మీద డ్యాన్స్ చేయడం, చేసి టైంపాస్ చేయడం. రెండవది, 1 నిమిషం 2 నిమిషాలు చిన్న చిన్న కథలు చెప్పడం ఎలా అనేది నేర్పించడం. ఓకేనా? అట్లాగే మధ్యలో నేను జీకే పాయింట్లు అడుగుతుంటాను, జనరల్ నాలెడ్జ్ కూడా అడుగుతుంటాను. అట్లాగే డిక్టేషన్ కూడా చెప్తుంటాను. డిక్టేషన్ చెప్పినప్పుడు వాళ్ళు ఎంతమంది సరిగా రాయగలుగుతున్నారు, ఎంతమంది రాయట్లేదు అనుకున్నప్పుడు స్కూల్లో ఎంత చెప్తున్నారు అనేది కాదు, మనకి ట్యూషన్ వస్తున్నారు ప్రత్యేకంగా. అందుకని మనం ఏం నేర్పిస్తున్నాం, ఎంత నేర్పిస్తున్నాం అనేది టీచర్ కూడా దృష్టిలో పెట్టుకొని ఉండాలనేది. ఇక పిల్లలు మీరు చిన్న పిల్లలు. ఇప్పటి వరకు సార్ చెప్పారు, మోటివేషన్ చేయడం కోసం మినిమం నాలెడ్జ్ ఏంటి, మోరల్ ఎడ్యుకేషన్ ఏంటి. అట్లాగే మనం ఇప్పుడు చిన్నపిల్లలు, ఇప్పుడు 8th 9th వాళ్ళకు తెలిసేమో, నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. మిమ్మల్ని ఇప్పుడు చిన్న పిల్లలు బాలలు అంటున్నాం. మీరు 10th క్లాస్ చేసి డిగ్రీలు చేసి ఆఫీసర్లు అయినప్పుడు మీరు సరైనటువంటి సంపూర్ణమైనటువంటి పౌరులుగా ఎదిగినటువంటి లెక్క. అట్లా మంచి పౌరులను ఎదగనియడం కోసం మీకు మా ఈ సంస్థల నుంచి మాలాంటి వాళ్ళు ఇంకా చాలా జిల్లాల్లో కూడా ఉన్నారు. అన్ని ట్యూషన్ సెంటర్లలో, రాష్ట్ర వ్యాప్తంగా ట్యూషన్ సెంటర్లలో మేము అందరినీ ఇంకో 15-20 సంవత్సరాల తర్వాత ఈ దేశం ఇలా ఉండకూడదు, ఇప్పుడు సార్ చెప్పినటువంటి చెత్త చెదారం ఉండకూడదు, ఇట్లాంటి కాలుష్యమైనటువంటి వాతావరణం ఉండకూడదు, ఇట్లాంటి పేద పిల్లలు అనేది వాళ్ళు, లేకుంటే అంటరానితనం అనేది వాళ్ళు, లేకుంటే వాడు శత్రువు, వీళ్ళు మాత్రమే మన మిత్రులు అనేటువంటి భావాలు ఉండకుండా అందరూ సమానమే, అందరూ ఐక్యంగా ఉంటేనే మన దేశం బాగుపడుతుంది, దేశం బాగుపడడం అంటేనే మనం బాగుపడడం అనేటువంటి ఆలోచనలు ఇంకో 15-20 సంవత్సరాల లోపల మొత్తం పోవాలి. ఇట్లాంటి కలుషితమైనటువంటి భారతదేశాన్ని కడిగేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడికి వస్తున్నాము. అందుకని ఇలా కావాలంటే మేము రెగ్యులర్గా మీ దగ్గరికి వస్తుంటాము. మీకేం కావాలో కూడా మమ్మల్ని అడగొచ్చు. మీరు ఏం అడుగుతారు అనేది ఆ డౌట్స్ ఫస్ట్ ప్రశ్నించడం నేర్చుకోండి అని సార్ ఫస్ట్ చెప్పారు. సార్ ఇదంటే ఏంటి నాకు తెలియకుంటే నేను నేర్చుకొని వచ్చి చెప్తాను. అప్పటికప్పుడు అయ్యో సార్ అడగమన్నారు కానీ అడిగి సార్ కూడా రాలేదు అని అవి అవసరం లేదు, మాకు రాదని స్పష్టంగా మేము చెప్తాం. మీరు కూడా ఆ స్పష్టత ఉండాలి. ప్రతిదీ నేర్చుకోవడం కోసం నిర్మోహమాటంగా, అంటే బీడియం లేకుండా, దిగ్గుపడకుండా అందరూ 10 మందిలో మాట్లాడడం అంటే ఏంటి, 10 మందిలో మెలగడం అంటే ఏంటి, మనం ఎక్కడికి వెళ్తే ఎవరి దగ్గర ఎలా ఉండాలి అనేటువంటి ఒక క్రమశిక్షణాపరమైనటువంటి జీవితంలో ఎదగాలి అనేటువంటి ఉద్దేశంతో మేము వచ్చాము. ఇప్పుడు ఒక అమ్మాయి మంచి రైమ్స్ చెప్పింది,
ఫస్ట్ సిగ్గుపడింది, మొహమాట పడింది. అట్లాంటి మీడియం అనేది పోగొట్టకపోవడం కోసం కూడా అందరితో చిన్న చిన్న కథలు చెప్పిస్తాము, రైమ్స్ చెప్పిస్తాము, డ్యాన్స్ చెప్పిస్తాము, మీకు ఇష్టమైనటువంటి ఆటలు ఆడిస్తాము, డ్రాయింగ్ చేపిస్తాము, ఆటల పోటీలు కూడా అన్ని పోటీలు కూడా చేపిస్తాము. అందుకని మీరంతా అవన్నీ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. టీచర్లు కూడా నేర్పించడానికి మీరు కూడా నేర్చుకోండి. మీకేమైనా రాదు ఇది, అయ్యో నేను ట్యూషనే చెప్తాను కానీ ఇవన్నీ నాకు రాదు కదా అనుకునే ఫీలింగ్ వద్దు. నేర్చుకునే ప్రయత్నం చేయండి, మీకు కూడా ఉపయోగపడతాయి. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి ఉద్యోగానికి వెళ్తారు, ఉద్యోగానికి వెళ్తే ఏదో ఒక జీకే పాయింట్ లేకుంటే ఒక ప్రాక్టికల్ చేసి చూపించారు. ఇక్కడ మనం ఆ సందర్భంగా నేర్చుకొని ఉన్నాయి, అక్కడ ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. అందుకని పిల్లలు టీచర్లు అందరూ ఫ్రెండ్లీగా ఉండండి, నేర్చుకోండి. నేను తప్పకుండా అటెండెన్స్ కూడా చెక్ చేస్తాను, వీడియో కాల్ చేస్తాను. వారానికి ఒక రోజు 2 రోజుల్లో ఎప్పుడో ఒకసారి వచ్చి చూస్తాము. తర్వాత శనివారం మాత్రం తప్పకుండా ఏదో ఒకటి మంచి ప్రోగ్రామ్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం. మంచిగా చదవడమే ఉద్దేశం. ఇవన్నీ చేస్తే మన మైండ్ అనేది ఫ్రెష్ అయింది. మైండ్ ఫ్రెష్ ఉంటే చదివింది అర్థమవుతుంది, మనం ఎదుగుతాం. అందుకని బాగా చదువుకోండి, భవిష్యత్తులో బాగా ఎదగండి. భవిష్యత్తు ఎదిగిన తర్వాత ఈ దేశాన్ని పేపర్లో వస్తాయి. పంపిస్తాను.